మరి నిన్నటి రోజు షర్మిలా గారు చూస్తే ఆలోచించారు కదా, ఏపీసీ అధ్యక్షురాలు, 25 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి, 11 మంది రాజ్యసభ సభ్యులు, అంటే 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదు. ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీకి తాళీ బజాయించడం తప్పితే ఏమి లాభం లేదు. శుద్ధ దండగ అభివృద్ధి ఎక్కడా, ఇండస్ట్రీస్ ఎక్కడా అని ఆమె ప్రశ్నించారు కదా. పాపం ఏం చేస్తారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళందరూ. అవునా? బీహార్లో పాపం 6 సీట్లు వచ్చినాయి కదా కాంగ్రెస్. దేశం మొత్తం మీద కాంగ్రెస్ అనేది చాలా ఇబ్బందికర పరిస్థితిలో. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటే సర్కే యాక్సెప్ట్ చేయలేరు. రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం ముద్రిచ్చాడు, 6 సీట్లు తెచ్చుకుని మరి ఆఖరికి ఎక్కడ చూసినా, ఏ స్టేట్లో చూసినా కూడా కాంగ్రెస్ అనేది పాపం మహారాష్ట్రలో 4వ ప్లేసు, యూపీలో 5వ ప్లేసు, బీహార్లో 4వ ప్లేసు, ఆఖరికి కొత్తగా వచ్చిన పార్టీ 4వ ప్లేస్ కూడా కాదనుకుంటా 5వ ప్లేస్లో ఉన్నట్టుంది బీహార్లో కూడా. పాపం ఏంటంటే పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. రాహుల్ గాంధీ డ్రైవ్ చేయలేకపోతున్నాడు. కాబట్టి వీళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి వచ్చే పరిసరాలు కూడా కలపట్లే. పాపం ఆవిడ చాలా మంచి ఆవిడే, పాపం మంచి కెపాసిటీ, మంచి వ్యక్తి. ఆవిడ నేనంటలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడింది ఆవిడే కదా. ఆవిడంటే పాపం వాళ్ళని ఓదార్చడానికి మాట్లాడుతున్నారు. ఒక జాతీయ పార్టీ అంతా తీసి పడేస్తున్నారు. మరి జాతీయ పార్టీ స్థాయిలో ఉందా? కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, తెలంగాణలో అధికారంలో ఉన్నారు. వాళ్ళు 2 రాష్ట్రాలు ఇంకేమున్నాయా? 2 రాష్ట్రాల్లో ఒకటి రేవంత్ రెడ్డి గారు ఇమేజ్తో ఉన్నారు, ఒకళ్ళు అక్కడ సిద్ధిరామయ్య, డికే శివకుమార్ ఇమేజ్తో ఉన్నారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణమైన పరిస్థితిలో గెలిపోయింది. లోక్సభ ఎలక్షన్లు అయినాక మేమందరం ఆశించాం కాంగ్రెస్ పార్టీ మంచిగా రివైవ్ అయిపోద్ది, కొంచెం ఎంతో కొంత అపోజిషన్ ఉంటుందని. కానీ రోజుకి తీసి కట్ అయిపోయి ప్రాంతీయ పార్టీ కాదు కదా, ఉప ప్రాంతీయ పార్టీ కన్నా దారుణమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ. ఆశ్చర్యము, ఇటీవల ఢిల్లీలో ఉంటాడు ఒక పెద్ద మనిషి, ఒక ఐఏఎస్ అధికారి. ఏమన్నారంటే భవిష్యత్తులో బీజేపీతో ఏ పార్టీ అయితే ట్రావెల్ అవుతుందో ఆ పార్టీలే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉంటాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అన్నట్టుగా మాట్లాడారు అనమాట. అది ఎలా సాధ్యం అన్నది నాకు అర్థం. ఎలా సాధ్యం అంటే డబుల్ ఇంజన్ సర్కార్, ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడతాం. మీరు చూస్తే గౌరవ ప్రధానమంత్రి గారు తీసుకున్నప్పుడు మనం సింపుల్ ఒక చిన్న ఇది చూస్తుంది. డిఫెన్స్ కమిటీలో ఉన్నా. ఎన్ని కమిటీలు అంటారు మీరు? డిఫెన్స్, హోము, సివిల్ అంటే అందరికీ ఉంటాయి పార్లమెంట్లో. నాకా 2-3 ఉన్నా, 2 ఉన్నాను. అందరికీ 1-2 ఉంటాయి. డిఫెన్స్ కమిటీలో మేము చూస్తే స్టాటిస్టిక్స్ ఒకానొక సమయంలో బుల్లెట్ అయినా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయినా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇవాళ 61% ఆఫ్ డిఫెన్స్ అనేది ఇండియనైజ్ అయింది. మనం చూస్తే 51 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండేవి మనకి, అన్ని హెవీ లాస్లో ఉండేవి. ఇవాళ 51 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సెకండ్ కొత్త డిఫెన్స్ పిఎస్సీల కింద తయారు చేసి అవన్నీ ఇప్పుడు ప్రాఫిట్లో ఉన్నాయి. 29,000 కోట్ల డిఫెన్స్ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అట్లా చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని రోడ్స్ వస్తున్నాయండి హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, ఎక్కడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే నేషనల్ హైవేస్ విపరీతమైన రోడ్స్ వస్తున్నాయి. అట్లాగే రైల్వేస్ మనం చూస్తే ఎన్ని కొత్త ట్రైన్స్ వస్తున్నాయి. ఒక గవర్నమెంట్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అభివృద్ధిని. అంటే ఇవాళ ఎయిర్పోర్ట్స్ కానీ, ఒక ఇన్ఫ్రా కానీ, ఒక డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కాకుండా ఇప్పుడు రూరల్ స్కీమ్స్ చూస్తే జల్ జీవన్ మిషన్, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వటం. పిఎం సూర్య గారు ప్రతి ఇంటి మీద సోలార్ రూఫ్ పెట్టి కరెంటు ఖర్చు లేకుండా చేయటం, ఇటువంటి ఎన్నో పథకాలు పేదవారికి వెళ్ళేటట్టు కింద గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినట్టు బీజేపీ ప్లానింగ్, ఎన్డీఏ ప్లానింగ్ చాలా ఎక్సలెంట్గా వెళ్తుంది. అంటే మన జలజీవన్లో ప్రతి ఇంటికి ట్యాప్ అనేది నిజంగా అదొక స్వతంత్రం వచ్చిన కానీ ఒక రెవల్యూషనరీ చేంజ్. అట్లాగే ప్రతి ఇంటి మీద ఒక సోలార్ రూఫ్ అనేది వచ్చిందంటే దాంట్లో ఒక 60,000 డిస్కౌంట్, 2 kV దాంట్లో 60,000 50% ఇది ఇస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిస్కౌంట్ ఇస్తుంది. ప్రతి ఇంటి మీద మనం కొన్ని రోజులకి విద్యుత్ అవసరాలకి బిల్లు కట్టడం కానీ ఎదురువ్వాల్సి వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇటువంటి ఎన్నో పథకాలు ప్రధానమంత్రి గారు కష్టపడుతున్నారు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కష్టపడుతున్నారు. ముందు చూస్తే ఇండియనైజ్, ఎనీథింగ్ ఇండియనైజ్ అంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, ప్లస్ సేల్ కూడా ఇక్కడే ఉండాలి అనే పరిశ్రమలు వెళ్ళటం నిజంగా వెరీ గుడ్ థింగ్. మన అమెరికా క్రైసిస్ వచ్చింది, క్రైసిస్లో కూడా రకరకాల ఆల్టర్నేటివ్ మార్కెట్స్ని చేయటమే కాకుండా సబ్సిడీస్ ఇచ్చారు. ఎక్కడైతే కొన్ని యూనిట్స్కి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ వస్తున్నారు. అట్లా ఒక రకంగా
ఒక ప్రధానమంత్రి స్ట్రాంగ్గా ఉంటే దేశం ఎంత స్ట్రాంగ్గా వెళ్తుందో చూపించిన వ్యక్తి మోడీ గారు. కాబట్టి డెఫినెట్గా మీరు చూస్తే బీజేపీ గెలిచిన రాష్ట్రాలు 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, గుజరాత్ అయితే 7 సార్లు ఇట్లా గెలుస్తుంది అంటే వాళ్ళు ఎంతో కింద డెప్త్కి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఏప్రిల్లో బెంగాల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, అవి మమతా బానర్జీ పరిస్థితి అరుచుకుంటున్నారు. బెంగాల్లో డెఫినెట్గా బీజేపీ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న కూడా రావాల్సిన 7 సార్లు దానితో పాటు కోవిడ్ రావటం, పరిస్థితులు తారుమారు అవడం కొంచెం ఇబ్బంది జరిగింది. కానీ నిజంగా బెంగాల్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికే తెలియదు. మీకైనా తెలుస్తుంది ఎప్పుడన్నా? బయట ప్రపంచానికి బెంగాల్లో ఏం జరుగుతుందో, ఆ డాక్టర్ని ఏం జరుగుతుందో. మొన్న పంచాయతీ ఎలక్షన్లు జరిగితే ఎంత హింస అసలు. నిజంగా మనం ఎక్కడున్నామనే పరిస్థితులు ఉన్నాయి ఆ బెంగాల్లో. తప్పకుండా రేపు మాకు యువనేత ఒకటే చెబుతున్నారు, ఎక్కడ రాష్ట్రాలు ఉన్నాయో, ఎక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయో మీరు వెళ్ళండి, చూడండి, పరిస్థితులు ఏంటో అవగాహన చేసుకోండి. నిరంతరం ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ, ఏమి ఇబ్బందులు ఉంటున్నాయని. కాబట్టి రేపు బెంగాల్ ఎలక్షన్ అవ్వచ్చు, ఇంకా బెంగాల్లో బీజేపీ వస్తుందని గట్టి నమ్మకంతో నేను ఉన్నాను. ఎందుకంటే బయట ప్రపంచానికి నిజంగా బెంగాల్ అనేది ఏంటో తెలియట్లేదు. బీజేపీ ఎక్కడ కూడా తప్పకుండా వస్తుందని తప్పదనమాట. బీజేపీ రావాలి, రాష్ట్రానికి విముక్తి కలగాలి. రాష్ట్రానికి బెంగాల్ మరి అదే మీరే అన్నారు, బెంగాల్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. మీలాంటి జర్నలిస్టులకు తెలుసా పోనీ ఏం జరుగుతుందో అనేది? బెంగాల్ మీకేమన్నా ఇప్పుడు 12 రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో, ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో, మహారాష్ట్రలో ఏం జరుగుతుందో, ఆంధ్రాలో ఏం జరుగుతుందో, తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అట్లాంటి బెంగాల్ అనేది ఏంటో అసలు చూస్తే ఎవరికి బయట ప్రపంచానికి ఏం అర్థం కాదు. కాబట్టి డెఫినెట్గా బెంగాల్లో బీజేపీ వస్తుందని మేము అనుకున్నాం. రాజధాని పరిస్థితి ఏంటన్నా అసలుకి? 33 ఎకరాలు చాలా అన్నారు, ఇప్పుడు మళ్ళా భూసేకరణ, మళ్ళా సిఆర్డీకి పెరుగుతున్నాయి. అసలుకి ఆల్రెడీ ఇంకా ఏమీ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అప్పటికే 50,000 గజం పలుకుతుందంట. సామాన్యుడికి ఇల్లు కట్టుకోగలడా అనేది. అమరావతి రాజధాని పార్లమెంట్ పరిధిలోకి వచ్చేసింది. ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలనేది. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ గెజిట్ లేదు ఇంతవరకు, ఏంది గెజిట్లో ఇది నమోదు చేయలేదని ఇప్పుడు చర్చకు వచ్చింది, పార్లమెంటు ముందుకు వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రమోట్ చేశారు దాన్ని. అయితే డెవలప్మెంట్ అంతా తీసుకుని వైజాగ్లో చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేసి వైజాగ్ నుంచే పరిపాలన కూడా చాలామంది విమర్శించారు. కానీ ఇప్పుడు ఏమి ఇండస్ట్రీస్ వచ్చినా విశాఖపట్నంకే పోతున్నాయి అన్నమాట. విజయవాడలో చాలా తక్కువగా జరుగుతున్నాయి. మరి మొత్తం ఆ డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇక్కడేమో రాజధాని అంటున్నారు. అసలు ఏంటి మతలబ్ ఏంటన్నది? 2 విషయాలండి. మేము హైదరాబాద్ లాగా ఒకే చోట డీసెంట్రలైజేషన్ చేయదలుచుకోలేదు. మాకు రాష్ట్రం అంతా డెవలప్మెంట్ అవ్వాలి. అదే కదా జగన్ అన్నారు లాస్ట్ టైం. అట్లా వికేంద్రీకరణ అన్నాడు కదా. వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ ఫార్ములా కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నాం మేము. అంటే పరిశ్రమలు, ఒక టైప్ ఆఫ్ పరిశ్రమలు మేము చూస్తే రాష్ట్రం అంతా పరిశ్రమలు మీరు చూడండి. ఇప్పుడు మేము తెచ్చింది విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ లాంటి పరిశ్రమలు విశాఖపట్నం తీసుకొస్తుంది. కర్నూలు, అనంతపురం చూస్తే మేము ఎనర్జీ సెక్టర్లో పరిశ్రమలన్నీ కూడా కర్నూలులో వస్తున్నాయి. ప్లస్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, డిఫెన్స్ పరిశ్రమలు అనంతపూర్లోకి వస్తున్నాయి. అంతేకాకుండా మేము కియా మోటార్స్ వచ్చినాక ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పొందింది. బెంగళూరుకి సమీపంగా ఉన్న ఇండస్ట్రీ అంతా కూడా మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇక 4వది వచ్చేపాటికి శ్రీ సిటీ. మీరు చూస్తే చిత్తూరు కానీ నెల్లూరు కానీ శ్రీ సిటీ వల్ల డెవలప్ అయింది. సెకండ్ ఫేజ్ ఆఫ్ శ్రీ సిటీ వచ్చింది. అంతేకాకుండా ఎన్నో ఆటోమొబైల్ సంస్థలు అక్కడ తీసుకొస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి ఒంగోలు డిఫెన్స్కు మెయిన్ ఇంపార్టెన్స్. డిఫెన్స్లో ఉన్న భారీ పరిశ్రమలకి జగ్గయ్యపేట, ఒంగోలు మధ్యలో డిఫెన్స్ క్లస్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అమరావతి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా చూస్తే మీరు బెల్ ఓపెన్ అవుతుంది. రేపు బందర్ పోర్ట్ ఓపెన్ అవ్వబోతుంది. బందర్ పోర్టుకి అనుసంధానంగా మాకు గోవా షిప్ యార్డ్ వాళ్ళు కూడా నెగోషియేషన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మన ఎంఓయూ కూడా చేశారు. ఈరోజు నేను డిఫెన్స్లో ఉన్నాను కాబట్టి గోవా షిప్ యార్డ్ అనేది ఒక డిఫెన్స్ పిఎస్యు. సంవత్సరానికి 35 మన కోస్టల్ గార్డ్స్కి వెసల్స్ ఇచ్చే సంస్థ. అది బందర్లో రాబోతుంది. విజయవాడ వచ్చేప్పటికి జగ్గేపేట ఏరియా అంతా కూడా మేము డిఫెన్స్ క్లస్టర్ మేము ప్లాన్ చేసుకున్నాం. దానిలో భాగంగా విజయవాడలో ఉన్న ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దాదాపు 198 ఆర్గనైజేషన్స్ మేము దాదాపు 50,000 ఉద్యోగాలు ఇస్తామని అప్లికేషన్ పెట్టుకున్నాడు. దాన్ని అక్కడ రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి. ఈ అమరావతి అనేది ఒక కలల రాజధాని, ప్రజలందరూ కోరుకునే రాజధాని, కలల రాజధాని అమరావతి. ఇది వచ్చిన దేశంలోనే వెల్ ప్లాన్డ్ సిటీగా రాబోతుంది. ఈ వెల్ ప్లాన్డ్ సిటీగా రాబోయి గత 5 సంవత్సరాల్లో దీన్ని విస్మరించడం వల్ల
మళ్ళీ దానికి రీటెండర్లింగ్ వేసి మొదలుపెట్టినాక వర్షాలు రావడం జరిగింది. హెవీ వర్షాలు, ఈ సంవత్సరం వచ్చినన్ని వర్షాలు ఎప్పుడూ రావడం. ఇప్పుడు వర్క్ చాలా స్పీడ్ అందుకుంది. ఈ వర్క్ స్పీడ్ అందుకున్నాక రేపు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు లైట్ ఇండస్ట్రీ కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇండస్ట్రీ, బ్యాంకులు, ఒక సిటీకి కావాల్సిన ఇది రావాలని. మొన్నే చూసాం, నిర్మలా సీతారామన్ గారితో దాదాపు ఒక 20 బ్యాంకులకు కానీ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఒకే కాంప్లెక్స్లో ఒక సెంట్రల్ విస్తా టైపు ఒకటి ఓపెన్ చేసాం. అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్. మనం అక్కడ ఎక్కడైతే ఆర్టిఫిషియల్ డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైజాగ్ ఎక్కడ చేస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి మీద దృష్టి పెట్టాం. IBM వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఆల్రెడీ దాని పని జరుగుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ రేపు 10 సంవత్సరాల్లో, రాబోయే 10 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేదే మనం చూడబోతున్నాం. దాన్ని అమరావతిలో మేము కాన్సన్ట్రేట్ చేసాం. ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఒక క్వాంటమ్ కంప్యూటింగ్, ఒక స్పోర్ట్స్ సిటీ, ఇట్లా రకరకాల వాటితో ఒక రాజధానికి కావాల్సిన హంగులన్నీ అమరావతిలో ఉండబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉన్న 118 డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఆఫీసులు రాబోతున్నాయి. కేంద్ర పరిధిలో ఉన్న అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని బ్యాంకు ప్రధాన కార్యాలయాలు రాబోతున్నాయి, అన్ని ఇన్సూరెన్స్ ప్రధాన కార్యాలయాలు రాబోతున్నాయి, మేజర్ హోటల్స్ రాబోతున్నాయి. టూరిజం డెస్టినేషన్ కూడా మెయిన్గా చూడబోతున్నాం. అమరావతి అనేది మెయిన్ టూరిజం డెస్టినేషన్ కింద రాబోతున్నాం. దాదాపు ఒక 5-6 పార్క్స్కి మేము ఇచ్చాం. హోటల్స్కి 7-8 హోటల్స్కి, తాజ్ వచ్చింది, ఒబ్రాయ్ వచ్చింది, ఇటువంటి 7-8 హోటల్స్ రాబోతున్నాయి. ఇట్లా సర్వీస్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఇండస్ట్రీ, ఒక క్వాంటమ్ కంప్యూటింగ్, ఒక టూరిజం ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఇక్కడ స్పోర్ట్స్ సిటీ కూడా పెడుతున్నారు. స్పోర్ట్స్ సిటీ పెడుతున్నాం, దాదాపు ది బెస్ట్ స్పోర్ట్స్ సిటీ పెడుతున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీలో ఉన్న స్పెషలైజేషన్ ఏంటంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఏదో క్రీడాకారులకు ట్రైనింగ్ ఇస్తామని. సపోర్ట్ స్టాఫ్ మనం చూస్తే కోచ్లు కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, వాళ్ళకి కూడా కోర్సులు దాంట్లో ఉండబోతున్నాయి, దాంట్లో కరికులంలో ఉండబోతున్నాయి. కాబట్టి ఒక స్పోర్ట్స్ సిటీ ఇట్లా అన్ని రకాలుగా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక సర్వీస్ ఇండస్ట్రీగా, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా మేము అమరావతి రేపు రాబోయే 2.5 సంవత్సరాల్లో సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, ప్రజాభవన్, రాజ్భవన్ కాదు ఇప్పుడు ప్రజాభవన్ ఇవన్నీ కూడా అయిపోతున్నాయి. రోడ్స్ అయిపోతున్నాయి, రోడ్డు వర్క్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లు బ్రహ్మాండంగా జరుగుతుంది. రేపు రాబోయే సమయంలో ఈ అమరావతిలో భాగమైన విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవి కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవన్నీ కలిపితే వన్ ఆఫ్ ది 50 lakh పాపులేషన్ మహానగరంగా అమరావతి రేపు 4-5 సంవత్సరాల్లో రాబోతుంది. త్వరలో భారీ మహానగరంగా దీన్ని చూడబోతున్నాం. కాబట్టి అమరావతికి వచ్చే డోకా లేదు. ఇక్కడ ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇవాళ నేను ఒకటే కోరుతున్నాను, అంటే బాబు అందరూ ఇంజనీరింగ్, డాక్టర్స్ చేయొద్దు, మనకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఇవాళ బోల్డ్ అని సంస్థలు వస్తున్నాయి ఇక్కడికి, అన్ని హెడ్ ఆఫీసులు ఇక్కడ ఉండబోతున్నాయి. కాబట్టి MBA చేయండి, ఇంకా రకరకాల కోర్సులు వస్తున్నాయి, అట్లా చేయండి అన్నాను. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ యూనివర్సిటీలు, ఎన్ని యూనివర్సిటీలు పెట్టారు. యూనివర్సిటీల్లో ప్రతి యూనివర్సిటీ కూడా మేజర్ బ్రాంచ్ అమరావతిలో ఉండాలని కోరుకుంటున్నాను. అంటే అమరావతికి ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంటు, వైజాగ్ ఒక డెవలప్మెంటు, కర్నూలు ఒక డెవలప్మెంటు, నెల్లూరు ఇది ఒక డెవలప్మెంట్ లాగా మేము సమగ్ర అభివృద్ధి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని మేము చూస్తున్నాం. మీరు ఇంత అభివృద్ధి అంటున్నారు, అమరావతి పేరుతో మతలబు చేస్తున్నారు. నిన్న మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వర ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కదా. వడ్డే శోభనాధీశ్వర గారు ఏమో ఒక రైతు వీరుడు, రైతులకి భూములు పోకూడదని, అభివృద్ధి కన్నా కూడా ఆయనకు రైతుల సమస్యల మీద దృష్టి ఎక్కువ. అంతే కదా, మళ్ళీ 33,000 ఎకరాలు చాలా, ఇప్పుడు మళ్ళీ 40 కావాలా 50 కావాలంటున్నారు. రైతు భూమి తీసుకుంటే మహానగరం డెవలప్ అవ్వాలంటే మాకు భూమి ఎక్స్టెంట్ ఇంకా కావాల్సి వస్తుంది. కాబట్టి మేము తీసుకున్నాం. రైతు మేము ఎక్కడైతే రైతులు ఉన్నారో రైతుల యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తున్నాం. దాని విధంగానే ప్రజల యొక్క కోరిక కళల రాజధాని తయారు చేస్తున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీరు అదే మా ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛ, గత ప్రభుత్వంలో లేనిది మా ప్రభుత్వంలో ఉన్న స్వేచ్ఛ. ఒక కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఒక ప్రజా మేధావులు అవ్వచ్చు, అందరూ కూడా స్వతంత్రంగా మాట్లాడుకోవచ్చు. ఏదైనా మేము సంఖ్యలు ప్రజాప్రభుత్వం కాబట్టి అన్నీ వింటాం. వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్నాం. నాతో కూడా 3 రోజులు బ్యాక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి వాళ్ళకి మీ సమస్యలు కూడా దృష్టికి, మొన్న కూడా మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు వద్దే శోభనాధీశ్వర గారు ఏదో ఇక్కడ ప్రోగ్రాంలో కనపడితే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో 5 నిమిషాలు గడిపి వెళ్ళారు. అది మా ముఖ్యమంత్రి. అదే గత ముఖ్యమంత్రి అయితే సహించే తత్వం కాదు కానీ తీసుకోడు. పాజిటివ్ ఉంటే వడ్డే శోభనాధీశ్వర గారు చెప్పినప్పుడు ఎవరు చెప్పినా తీసుకుంటారు. తప్పకుండా కొన్ని సమస్యల మీద అడ్రస్ చేయాల్సి వస్తే రైతు సమస్యల మీద ఆయన చెప్తూ ఉంటాడు. నాకు కూడా సలహాలు, పార్లమెంట్లో ఎట్లా మాట్లాడు అట్లా మాట్లాడి రైతు సమస్యల మీద మాట్లాడుతుంటాం. 29 ఎన్నికల నాటికి రాజధానిని గ్రాఫిక్స్లో కాకుండా
బిల్డింగ్స్ రూపంలో ఎంత కొంతైనా చూసే అవకాశం ఉందా? 2028 నాటికే మీరు తప్పకుండా రాజధాని చూసేస్తారు. బ్రహ్మాండమైన స్వరవేగంగా జరుగుతుంది. మీరు చూశారు కదా, సిఆర్డీఏ కార్యాలయం ఓపెన్ అయింది. ఒక 6-7 నెలల్లో మంత్రులు జడ్జిల యొక్క బిల్డింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇంకొక 1 year లోపల ఎమ్మెల్యే క్వార్టర్స్ అవుతున్నాయి. అట్లాగే హ్యాపీ నెస్ట్ అని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ సువేగంగా జరుగుతుంది. మీ సంవత్సరంలో అమరావతిలో చాలా చేంజ్ ఉండబోతుంది. 28 నాటికే మొత్తం కూడా 29కి అయితే బలంగా వెళ్ళనున్నారు. చాలా బలంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, సంక్షేమం ఇచ్చిన రాష్ట్రంగా, చక్కటి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంగా మేము ఎలక్షన్లోకి వెళ్తాం.